ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద జ్యేష్ఠ పౌర్ణమి అలాగే శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణానికి పేరూరి సూరిబాబు, ఆలమండరాజు, నూకరత్నం కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయం వద్ద ఆలయ సేవకులు బండారు కామరాజు తమ ఆలయ కమిటీ సేవకులతో కలిసి 400 మందికి అన్నదానం నిర్వహించారు. మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఈ రోజు జ్యేష్ఠ పౌర్ణమి అలాగే శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకుజామున వివిధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం మహిళలచే పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద మండపేట పట్టణానికి చెందిన పేరూరి సూరిబాబు, ఆలమండరాజు, నూకరత్నం కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు బండారు కామరాజు సమక్షంలో ఆలయ సేవకులతో కలిసి 400 మందికి అన్న సమారాధన నిర్వహించారు. శ్రీ విజయదుర్గాదేవి నమో నమః. శ్రీ విజయ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా చాలా చక్కగా అమ్మవారికి పూజలు చేయడం జరుగుతున్నది. ఈ వారము ఏరువాక పౌర్ణమి శుక్రవారము అమ్మవారికి ఉదయమే పంచామృత అభిషేకము, పూలాలంకరణ సేవ, నైవేద్య ఆరతి చక్కగా ఇవ్వడం జరిగినది. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు పంచిపెట్టడం జరిగినది. అలాగే ప్రతి వారం జరిగినట్టు ఈ వారం కూడా అమ్మవారి ఆలయంలో 400 మందికి అన్నదాన కార్యక్రమం చాలా చక్కగా జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈరోజు అమ్మవారికి చాలామంది కళ్యాణ నిమిత్తంగా ముడుపులు కట్టడం జరిగినది. వారికి అమ్మవారి దయతో అందరికీ కూడా కళ్యాణం జరగాలని మరీ కోరుతూ, అలాగే అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని సుఖశాంతులతో వదిలుతారని మరీ కోరుతున్నాం. సర్వేజన సుఖన భవంతు. అలాగే మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఎవరైనా అన్నదానం చేయాలనుకున్న వారు ఒక వారం ముందుగానే ఆలయ వద్దకు తెలియపరిచి అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తారని మరీ కోరుతున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.